శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. 2025 సంవత్సరం సెప్టెంబర్ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు మకర రాశిలో జన్మించిన వారి యొక్క వార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ వారం మకర రాశి వారిని కనుక పరిశీలిస్తే అష్టమ స్థానంలో సంచరించేటటువంటి గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. క్రమశిక్షణతోటి సహనంతో ముందుకు సాగాలి. సహనము క్రమశిక్షణ అనేటటువంటివి రెండూ కూడా మకర రాశి వారికి ప్రధానమైనటువంటి ఆయుధాలు. ఈ రెండింటినీ కరెక్ట్గా పాటించినట్లయితే కుటుంబ సంబంధాలలో సౌహార్ద్రత అంటే కుటుంబ సంబంధాలు చాలా బలంగా మారుతాయి. ఆరోగ్యపరమైనటువంటి అనుకూలత కూడా పెరుగుతుంది. ఈ క్రమశిక్షణతోటి ఉన్నట్లయితే అంటే అనవసరమైనటువంటి పదార్థాలు మొత్తం భుజించకుండా ఉన్నట్లయితే కొంచెం ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగకుండా ఉంటాయి. ఖచ్చితంగా ఆహార నియమాలు కూడా పాటించాలి. మరి 14వ తేదీ ఉదయం నుంచి ఈ రాశి వారిని కనుక పరిశీలిస్తే 14వ తేదీ ఉదయం నుంచి 14వ తేదీ రాత్రి 8:05 వరకు ఉండేటటువంటి సమయం అంతా బ్రహ్మాండమైనటువంటి అనుకూలతను ఆనందాన్ని కలిగిస్తుంది. కొత్త ఉత్సాహంతో ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు. 14వ తేదీ రాత్రి 8:05 నుంచి 16వ తేదీ రాత్రి 12:30 వరకు ఉండేటటువంటి సమయంలో స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యలు కానీ శత్రు సమస్యలు కానీ ఊహించినటువంటి విధంగా రుణబాధలు కానీ ప్రతికూలతలు అనేటటువంటి పెరిగిపోతూ ఉంటాయి. ఎవరికైతే కోర్టు సమస్యలతో బాధపడుతున్నారో అటువంటి వారు కొంచెం జాగ్రత్తలు పాటించాలి. 16వ తేదీ రాత్రి 12:30 నుంచి 19వ తేదీ ఉదయం 7:06 వరకు ఉండేటటువంటి సమయంలో కుటుంబపరమైనటువంటి విషయాలు చాలా అనుకూలంగా మారుతూ ఉంటాయి. వ్యాపారపరమైనటువంటి వృద్ధి కనిపిస్తూ ఉంటుంది. నూతన ఒప్పందాలు చేసుకోవడానికి అనుకూలమైన సమయం అని చెప్పాలి. భార్య తరపు బంధువుల నుంచి చక్కటి శుభవార్తలు వినే అవకాశం కనిపిస్తూ ఉన్నది. 19వ తేదీ ఉదయం 7:06 నుంచి 20వ తేదీ రాత్రి వరకు ఉండే సమయం అంతా కూడా ఈ మకర రాశిలో జన్మించినటువంటి వారికి పూర్తిగా ప్రతికూలత కలిగిస్తూ ఉంటుంది. ఆర్థికంగా లాభాలు కానీ కొంచెం ప్రతికూలతలు కానీ ప్రయాణపరమైన సమస్యలు కానీ ఉద్యోగపరమైనటువంటి కష్టాలు కానీ ఊహించినటువంటి విధంగా ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు అనేటటువంటివి కలుగుతూ ఉన్నాయి. కారణం ఏంటంటే దశమ స్థానాధిపతి అయిన శుక్రుడు అష్టమ స్థానంలో సంచరించేటప్పుడు ఊహించిన విధంగా ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించడం ఖచ్చితంగా శివారాధన చేయటం వలన మంచి ఫలితాన్ని పొందుతారు. ఇవి మకర రాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.